హాయ్. ఈ ప్రపంచంలో సూర్యోదయాన్ని చూస్తూ స్పందించని మనసు అంటూ ఉండదు. భూమి మీద నివసిస్తున్న సమస్త ప్రాణికోటి కూడా ఉత్తేజితమయ్యేది ఈ తేజోమయమైన సూర్యకిరణాల ద్వారానే. కుదిరినప్పుడల్లా కొండలెక్కే మాలాంటి వాళ్ళకు కూడా ఈ సూర్యోదయం చూడగానే మనసు ఉరకలెత్తుతూ ఉంటుంది. జీవితాంతం రోజు చూస్తున్నా సరే అస్సలు తనివి తీరని దృశ్యాలు ఈ సూర్య ఆగమ నిగమనాలు. ఫిబ్రవరి మధ్యలో వచ్చిన ఒక ఆదివారం పొద్దునే ఇలా పివిపి సిద్ధార్థ కాలేజీలో ఉన్న రోట్రాక్ మెంబర్స్, అలాగే ఎన్ఎస్ఎస్ మెంబర్స్ అందరినీ కలుపుకొని కొండవీటి ఫోర్ట్లో ఒక భాగమైన చుక్కలకొండ బురుజు ట్రెక్కింగ్కి బయలుదేరాం. కాలేజ్ పిల్లలు ఒక 70 మందితో పాటు మా సైక్లింగ్ గ్రూప్ నుంచి ఒక 15 మంది వచ్చాము. మా అందరినీ గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వాళ్ళు దగ్గరుండి ఈ ట్రెక్కింగ్ చేయించారు. చాలా పెద్దదైన ఈ కొండవీటి కోట ట్రెక్కింగ్ పూర్తి చేయాలంటే 4-5 సార్లు రావాల్సి వస్తుంది. అందులో ఒక పార్ట్ అయినా ఈ చుక్కలకొండ బురుజుకి వాళ్ళు మేము ట్రెక్కింగ్కి వచ్చాము. ఆ కనిపిస్తున్న పర్వత పంక్తుల సోయగం చూస్తే ఎవరికైనా మనసు నిండిపోవాల్సిందే. ఎండలు మండిపోయే ఈ విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంతటి అద్భుతమైన ప్రకృతి కమనీయమైన దృశ్యాలు ఉండే ఏరియా ఉండటం మాత్రం నిస్సందేహంగా ఆశ్చర్యం, అలాగే ఆనందం కలిగించే విషయమే. గుంటూరుకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిరంగపురం అనే ఊరి నుంచి ఈ కొండ దగ్గరికి వెళ్ళటం కోసం దారి ఉంటుంది. ఇక్కడితో ఘాట్ రోడ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. వనకన్య మనకి స్వాగతం పలుకుతోందా అన్నట్లుగా అనిపిస్తున్న ఈ అద్భుతమైన ద్వారాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేయించారు. మేము 2 బస్సుల్లో వచ్చాము. 2వ బస్సు కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆ ద్వారం పక్కనే ఒక చిన్న గొట్టు ఉంటే 4 ఫోటోలు తీసుకుందాం పైకి రమ్మని గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ మోహన్ కృష్ణ నన్ను పైకి తీసుకెళ్ళాడు. ఈ కొండ దగ్గర అయ్యే కొద్దీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. మనం ఒకవైపు చూస్తుంటే ఇంకోవైపు దృశ్యాన్ని మిస్ అవుతున్నాం. ఎటు చూసినా కనిపిస్తున్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మనసుని కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరు రావాల్సిన ముఖ్యమైన ప్రాంతాల్లో ఇదొకటండి. 100 సంవత్సరాలు పైచిలుకు పరిపాలించిన రెడ్డి రాజుల చేత కట్టబడిన ఈ కోట అత్యద్భుతమైన ప్రదేశాలలో నిర్మించారని చెప్పడంలో సందేహమే లేదు. ఫిబ్రవరిలో కాకుండా జనవరిలోనో డిసెంబర్లో వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. అసలు చూడండి, ఎటు చూసినా ఎంత అద్భుతంగా ఉందో. కనుచూపు మేర విస్తరించిన ఆ కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అటవీ శాఖ వాళ్ళు నిర్మించిన ఈ ఘాట్ రోడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పాము మెలికలు తిరిగినట్లుగా అదేదో ఊటీలో కొడైకెనాల్లో ఉంటూ ఉంటాయి ఇలాంటివి. అద్భుతమైన ఈ నిర్మాణం మన విజయవాడ పక్కనే ఉన్న, మన గుంటూరు పక్కనే ఉన్న ఈ కొండవీటి కొండ మీద ఉంది. చూడండి ఎంత బాగుందో అసలు. నేను కవినై ఉండుంటే కనుక ఇక్కడి ప్రకృతి దృశ్యాలకి నా మనసు రంజించిన స్థాయికి ఒక 4-5 కవితలు రాసవతలు పడేసేవాడిని. స్పందించే మనసు ఉన్నప్పటికీ దాన్ని వర్ణనాత్మకంగా చెప్పగలిగే భాష లేదు నా దగ్గర. ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు కానీ భలే ఉంటాయి ఇవి. ఫొటోస్లో మాత్రం సూపర్గా వస్తాయి. కొండపల్లి కొండల్లో కానీ అంబాపురం కొండల్లో కూడా ఈ చెట్లు ఉన్నాయి. 10 నిమిషాలు అలా పైకి వెళ్ళొచ్చాను లేదో బోల్డ్ అంత ఫుటేజ్ వచ్చేసింది. విజయవాడ నుంచి బైక్ మీద వచ్చిన ఇతను కిరణ్ చలపాక. తను ఒక నేషనల్ లెవెల్ బైకరు, వెరీ గుడ్ సైక్లిస్టు, మంచి ఫోటోగ్రాఫరు, ఒక భావకుడు, అద్భుతమైన కవితలు రాస్తాడు అండ్ ఒక మినియేచర్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఇక్కడ మైక్లో పిల్లలకి సూచనలు చేస్తున్న అతను మోహన్ కృష్ణ. తను గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ హెడ్. మా అందరికీ ఇవాళ దిశానిర్దేశకుడు తనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా సైక్లింగ్ అండ్ ట్రెక్కింగ్ సభ్యులు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఏమండి, నాకు వైఫ్ అండి. ఈ ప్రపంచంలో జలశక్తి, యువశక్తి ముందు ఏది ఆగదండి. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా? బాగా డబ్బులున్న వాళ్ళు అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. యువకులండి.
ఒక మనిషి జీవితంలో అత్యంత శక్తివంతంగా ఉండగలిగేది యవ్వనంలో మాత్రమే. ఈ విగ్రహంలో కనిపిస్తున్న ఈ దృఢకాయన పేరు ఆన వేమారెడ్డి అని ఇక్కడున్న శిలాఫలకం తెలియజేస్తుంది. టైం లేక మొత్తం చదవలేదు, బహుశా రెడ్డి రాజుల్లో ఈయన కూడా ఒకరు అయి ఉంటారు. అధికంగా స్పందించగలిగే మనసు, అత్యంత శక్తి ఉత్పాదన ఉండే స్థితి యవ్వనంలో మాత్రమే. ఎంతటి ధనం వెచ్చించినా, తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి పొందలేనిది యవ్వనం. ఎంత శ్రమపడి ఎన్ని కసరత్తులు చేసినా కూడా మనిషి వార్ధక్యాన్ని పొడిగించగలడే కానీ యవ్వనాన్ని మాత్రం తిరిగి పొందలేడు. ఉప్పెన లాంటి అలాంటి యువశక్తితో ఇవాళ మేము ఈ చుక్కలకొండ బురుజు ట్రెక్కింగ్ చేయబోతున్నాం. వీళ్ళని లాస్ట్ ఇయర్ కొండపల్లికి ఇలాగ తీసుకెళ్ళడం జరిగింది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చాలామంది చూశారు కూడా. ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ చెట్లని ఏమంటారో తెలియదు కానండి, ఒక చెట్టుకి ఒక చెట్టు పని వేసుకొని పైన ఒక కప్పులాగా తయారైంది ఆల్మోస్ట్. దాని కిందగా నడుస్తుంటే ఈ చెట్లు మమ్మల్ని స్వాగతిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అడ్డగీతలతో ఉన్న ఈ పంగనామం యొక్క అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి. చూడటానికి ఇదేదో శిథిలాలయంలా ఉంది. ఇలాంటి పురాతన ఆలయాలు చూస్తుంటే ఎంత అద్భుతమైన భావన వస్తుందో. పైగా ఇది పూర్తి స్థాయి రాయి కట్టడం, మొత్తం చెక్కారు. స్తంభాలు కానీ, దూలాలు కానీ, మండపాలు కానీ ఎంత అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా నైపుణ్యంతో కట్టారండి. ఇది శిథిలాలయం కాదండి, ధ్వంసం చేయబడ్డ ఆలయం. 1579 తర్వాత ఇది మహమ్మదీయుల చేతుల్లోకి వెళ్ళింది. ఆ దుర్మార్గులు దీన్ని నాశనం చేశారు. చూడండి ఎంత అద్భుతంగా కట్టిన ఆలయాన్ని కేవలం మతోన్మాదంతో ఎలా నాశనం చేశారు. ఎంత బాధేస్తుందోనండి ఇలాంటివి చూస్తుంటే. అసలు ఎక్కడ వీళ్ళు ఒక మట్టిని కానీ లేదా సున్నాన్ని కానీ వాడలేదండి. మొత్తం ఇలా స్తంభాలు కానీ విగ్రహాలు కానీ చెక్కారు, అలా నిలబెట్టారు. ఎంతటి నైపుణ్యం ఉంటే ఇలాంటి అద్భుతమైన కట్టడాలు నిర్మించగలరు. కేవలం మతోన్మాదంతో ఇలాంటి అద్భుతమైన ఎన్ని కట్టడాలను వాళ్ళు నాశనం చేశారు అండి భారతదేశంలో. చాలా చాలా బాధేస్తుంది. ఆ ఆలయం లోపలికి వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకొని వచ్చేలోపు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా సెమీ అడవిలో నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ నుంచి కొండ ఎక్కడం ఉంటుంది అనుకుంటా బహుశా. సో ఇక్కడ నుంచి ఒక మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది. ఇది ఎటువైపు వెళ్తుందో రావాలండి. ఇక్కడికి ఒక 4-5 సార్లు వస్తే కానీ ఈ కోట వివరాలు తెలియవు. ఈ కోట గోడ మీదకి ఎక్కుతున్నట్లున్నాం ఇప్పుడు మేము. ఆల్రెడీ అందరూ చేరారు. స్వాగ్ పోస్ట్తో పిక్స్ ఎలా దిగాలో నా వైఫ్కి మొబీన్ గారు నేర్పిస్తున్నట్లున్నారు. మాధవీస్ ఫస్ట్ స్వాగ్ పిక్. మొబీన్ గారు అందరికీ స్వాగ్ అంటించినట్టున్నారు. మా గ్రూప్కి సంబంధించిన ఆడ లేడీస్ అందరూ కలిసి ఈ స్వాగ్ పోజెస్తో ఫొటోస్ దిగారు. మేము ఈ ఫొటోస్ అన్నీ దిగుతున్న ఈ టైంలో పిల్లలందరూ కలిసి ఎక్కాల్సిన ఆ చుక్కల బురుజు కొండ అయితే మొత్తం ఎక్కేశారు. ఆ కొండ ఇదేనండి. ఫోటోలో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా. ఒక 5 నిమిషాలు ఆగండి, దాని దగ్గరికి వెళ్ళగానే అది ఎంత హైట్ ఉందో మీకు తెలుస్తుంది. పిల్లలందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము నుంచున్న చోటు నుంచి ఒక 200 మీటర్లు వెళ్తే కానీ ఆ కొండ పాదం దగ్గరికి చేరుకోలేము. ఇక్కడికి వచ్చాక చూడండి అసలైన సర్కస్లు మొదలైనవి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు చూడటానికి ఈజీగా కనిపిస్తుంది కదా, ఎక్కడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారని. ఆగండి, వీడియోలో చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, విడిగా చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు ఎక్కిన అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు రుచిరా, తర్వాత ఎక్కింది శంకర్. ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఉందో. నేను ఇప్పుడే జస్ట్ ఎక్కాను. ఎక్కేటప్పుడు కెమెరా పక్కన పెడితే కానీ ఎక్కలేనంత స్లోప్ ఉంది. ఇప్పుడేం చూశారు, ఒకసారి వెనక్కి చూడండి. అసలైన సర్కస్ ఇక్కడ మొదలవుతుంది. సూపర్ మాధవి, వండర్ఫుల్. కిరణ్ కమాన్, కిరణ్ కమాన్. అంతే అంతే మేడం, ఎక్కడ మేడం? బల్లాల దేవలా నుంచున్నారు మీరు మేడం. అవి ఇరిగిపోయే మొక్కలు ఆటలు పట్టుకోవద్దు. అవును, జస్ట్ టచ్ చేయడమే, ఆటలు బేస్ చేసుకోవద్దు. అవి ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాయి. జాగ్రత్త తీసుకో. కమాన్ మేఘన, కమాన్. ఈ వీడియోలో తెలియట్లేదు కానండి, అది చాలా స్లోప్ ఉంది. ఆల్మోస్ట్ 65 degrees ఉంది. చాలా భయం వేస్తుంది అక్కడికి వెళ్ళి ఎక్కేటప్పుడు. కొందరైతే ఈజీగానే ఎక్కేస్తున్నారు. ఇప్పుడు ఎక్కిన ఆయన శ్రీనివాసరెడ్డి గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ అథ్లెట్ ఆయన. ఇప్పుడు ఎక్కుతున్న అమ్మాయి ధనలక్ష్మి, మా బాబీ భార్య.
తనకి లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయ్యి కాల్లో ఒక రాడ్ ఉంది, అందుకోసం బాబీ చాలా భయపడ్డాడు. కానీ తను మాత్రం చాలా ధైర్యంగా ఎక్కింది. అలా సపోర్ట్ తీసుకుంటూ తన వెనకాలే బాబీ కూడా ఎక్కుతున్నాడు. మా అమ్మాయి మేఘనకి హైట్ ఫోబియా ఉంది, తను చాలా భయపడిపోతుంది. బట్ నా ప్రోద్బల మీద ఎక్కే ప్రయత్నం చేస్తుంది. మేఘన విరిగిపోతాయి, ఎక్కే అంతే. వదిలేదాన్ని. గమ్యానికి చేరుకునే ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రయత్నం చేస్తే చాలు, దేవుడు అలా ఎవరో ఒకరిని పంపించి సహాయం చేస్తాడు. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఎక్కేస్తుందో మా అమ్మాయి. మనకి హెల్ప్ అందాలి అంటే మన ప్రయత్నం అక్కడ కనిపించాలి కదా, అప్పుడే ఎవరైనా హెల్ప్ చేయగలిగేది. ఇప్పుడు చంద్రిక మేడం ట్రై చేస్తున్నారు. ఆవిడ చాలా భయపడ్డారు కానీ ధైర్యంగానే ఎక్కారు. ఫైనల్లీ గోల్కి చేరారు. ఆవిడ వెనకాలే మా మెంబరు అరుణ కూడా ఎక్కింది. చంద్రిక మేడం భయపడుతూ ఉంటే ఆవిడ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి హెల్ప్ చేశారు. ఆయన కూడా కొంతవరకే చేశారు, పూర్తి స్థాయి హెల్ప్ అయితే చేయాల, ఆవిడకి ఆవిడే ఎక్కాలని చెప్పి. అరుణ అయితే చాలా భయపడింది కానీ తను ఒక్కతే ఎక్కేసింది. సూపర్. ఆ హైట్ చూడండి ఎంత హైట్ ఉందో, ఆల్మోస్ట్ 75 degrees ఏటవాలుగా ఉంది. అది ఎక్కాలంటే చాలా భయం వేస్తుంది. జారితే ఇంకేం లేదు, అయిపో మోక్షం ఉండదు. సూపర్ రితిక, సూపర్ సూపర్. అక్కడ ఒక వాల్లో చంద్రిక మేడం కూర్చున్నారు రిలాక్స్ అవ్వడం కోసం. చూడండి ఇప్పుడు చూడండి హైట్ తెలుస్తుంది. అక్కడెక్కడో ఆకాశం భూమి కలిసి ఎంత దూరం వరకు వ్యూ కనిపిస్తుంది. ఈ కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సగం వాల్ వరకు వచ్చిన తర్వాత నాకెందుకో ప్రకృతిని చూడాలనిపించింది. చుట్టూతో కెమెరా తిప్పితే కనిపించిన దృశ్యాలు ఇవి. ఆ కింద మొదలు ఆ పైన బురుజు వరకు వెళ్ళటానికి అన్ని పాయింట్లు కూడా అత్యంత క్లిష్టమైనవే, అత్యంత డేంజరస్వి కూడా. ఎవరు జారి పడలేదు కానీ చాలా భయం వేస్తుంది. జారి పడకపోవడానికి ప్రధానమైన కారణం అది రాయి అవ్వటం, పాదానికి మంచి గ్రిప్ దొరకటం. దానివల్ల ఎవరు జారి పడలేదు కానీ చాలా సాహసోపేతంగా ఎక్కారు. నా వైఫ్ అయితే చకచక ఎక్కేస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయికి సహజంగా నా అలాగనే ఫోబియా ఉంది, అందుకే తను కొంచెం భయపడుతోంది. నాకు హైట్ ఫోబియా టూ మచ్ ఉంది కానీ భయపడకుండా ఎక్కేస్తూ ఉంటాను. బట్ ఆ హైట్ నుంచి కింద చూస్తున్నప్పుడు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది, జారి పడితేనో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్న వైపు కుడివైపు కిందకు చూస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ 80 degrees 85 degrees అంత కోణం ఉంది. జారి పడితే ఇంక అసలు సమస్య లేదు, మనిషి దొరకడు. దీనికి చుక్కలకొండ బురుజు అని కరెక్ట్ పేరే పెట్టారండి. నిస్సందేహంగా ఆకాశంలో చుక్కలు ఎంత హైట్ ఉంటాయో కింద నుంచి చూస్తే ఈ బురుజు కూడా అంతే హైట్లో ఉంది. ఇప్పటిదాకా మేము ఎక్కొచ్చిన పాత్ ఇదే, ఆ కింద నుంచి వచ్చాము. చూడండి ఎంత ఏటవాలుగా ఉందో. కింద నుంచి ఆ బురుజు దగ్గర వరకు ఎలివేషన్ 320 to 350 meters ఉంది. అంటే సుమారుగా ఒక 1000 నుంచి 1100 అడుగులు హైట్ అన్నమాట. నా ఒక చేతిలో ఈ కెమెరా, ఇంకో చేతిలో వాటర్ బాటిల్. ఇక్కడ ఎక్కడం కొంచెం దుస్సాధ్యంగానే అనిపించింది, బట్ మొత్తం మీద మేనేజ్ చేశాను. కొందరు ఆ గోడ మీదుగా ఆ రాళ్ళు ఎక్కుతూ పైకి ఎక్కారు. నాకైతే ఆ గోడ మీద నుంచి చూస్తే మాత్రం పక్కాగా వణుకొచ్చేస్తుంది. అది భర్తే వచ్చిన ఫోబియా. కొందరికి కొన్ని ఫోబియాస్ ఉంటుంటాయి, నాకు ఆ ఫోబియా. ఈ సైడ్ నుంచి చూడండి ఎంత కిందకుందో, ఆల్మోస్ట్ 85 degreesలో ఉంది ఇది. అటువైపు ఎందుకు కెమెరా ఫోకస్ చేయలేదంటే నాకు భయం వేస్తుంది, కళ్ళు తిరిగేస్తున్నాయి అటు చూస్తుంటే. ముందు వెళ్తున్న వాళ్ళందరూ భయపడుతూ ఎక్కుతుండటం వల్ల అక్కడ చాలా స్లోగా కదులుతుంది లైను, అందుకే ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత ఎండలో కూడా గాలి చల్లగా వీస్తుంది. అప్పుడు టైం సుమారుగా 9 అవుతుంది, 10 అవుతున్నట్లుంది. చూడండి నా వెనకాల వస్తున్న కిషోర్ గారు ఆ రాయి ఎక్కడం కోసం ట్రై చేస్తున్నారు. ఎంత కింద నుంచి ఉందో చూడండి ఆ రాయి. ఆ రాయి ఎక్కి పైకి వచ్చిన తర్వాతే పైకి వెళ్ళగలం. ఎలాంటి కాలమాన పరిస్థితుల్లో అయినా సరే మా కిషోర్ గారు కెమెరా కనబడితే మాత్రం పోజ్ ఇవ్వకుండా మాత్రం ఆగరు. కానీ ఆయనలో మంచి స్టామినా ఉంది, వెరీ గుడ్ ట్రెక్కర్ ఆయన. కింద వరకు కంటిన్యూ అయిన ప్రహరీ గోడ అన్నమాట ఇది. ఇది కడుతున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆ 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో. ఈ కోటని ప్రొలాయ వేమారెడ్డి గారు 1328లో నిర్మించారు. అద్దంకిలో ఉన్న వారి క్యాపిటల్ని ఈ కోటకి మార్చుకోవడం జరిగింది. 1328 నుంచి 1482 వరకు వీరి వంశస్థులే ఈ కోటని పరిపాలించారు. ఈ రాజ్యాన్ని ఈ కోట ద్వారా పరిపాలించారు. ఆ తర్వాత వీరి నుంచి బహమనీయులు, వారి దగ్గర నుంచి 1516లో కృష్ణదేవరాయలు, ఆ తర్వాత గోల్కొండ సుల్తాన్లు, ఆ తర్వాత కులీ కుతుబ్ షా, తుగ్లక్ వంశస్థులు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు దీన్ని కైవసం చేసుకోవటం జరిగింది ఈ కోటని.
ఈ చుట్టుపక్కల ఉండే అనేక కోటల్లోకెల్లా అత్యంత పటిష్టమైన కోటగా ఈ కొండవీటి కోట పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఆ క్రెడిట్ మొత్తం కూడా ప్రళయ వంశస్థులైన రెడ్డి రాజులదే. హిస్టరీ చదువుతుంటే మాత్రం భలే ఉంటుందండి. స్టూడెంట్స్ అందరూ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా హిస్టరీ చదువుకోవాలండి, అప్పుడే మన గురించి మనకు తెలుస్తుంది. విపరీతంగా భయపడ్డ అతిథులందరూ అందరికంటే ముందెక్కి సో దర్దలు ఆడిస్తున్నారు. ఇదండి చుక్కలకొండ బురుజు అంటే. ఇంత హైట్లో నిర్మించారు. ఆ రోజుల్లో మనుషులు కూడా అందరూ మంచి దేహదారుఢ్యంతో ఉండేవాళ్ళు. సైనికులు అయితే అత్యంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అందుకోసమే ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టగలిగేవాళ్ళు. అలాగే వీళ్ళు ఎక్కడం దిగటం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. పైపచ్చు ఈ కోటలో గుర్రాలు ఏనుగులు కూడా ఉంటూ ఉండేవి కదా చాలా. బురుజు అంటే ఈ కాపలా కాసే ఒక ప్లేసే కదా, అవునా కదా చెప్పండి తెలిసిన వాళ్ళు కామెంట్స్లో. పిల్లలందరూ బురుజు మీదే ఉన్నారు. అందరూ చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నారు. ఆ వయసులో మాత్రం అది సాధ్యమండి. యవ్వన దశ దాటిన తర్వాత అంత ఉల్లాసం అంత ఉత్సాహం సహజంగానే ఉండదు. ప్రయత్నపూర్వకంగా మనం తెచ్చిపెట్టుకునేదే కానీ అంత న్యాచురల్గా అయితే రాదు. ఇందాక అందుకే నేను ఎలా అన్నాను, ప్రపంచంలో కల్లా అత్యంత ధనికులు యవ్వనంలో ఉన్నవారేనని. ఎప్పుడూ లేనిది మా ఆవిడ అడిగింది ఒక ఫోటో దిగుతామా ముగ్గురం కలిసి అని. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన భార్య చంద్రిక గారు. వీళ్ళందరినీ తీసుకొచ్చిన వీళ్ళ లెక్చరర్ శ్యామ్ గారు చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్ ఆయన. బురుజు ముందున్న రాతి మండపం ఇది. ఇది దాటి ముందుకెళ్తే దృశ్యం ఈ విధంగా ఉంటుంది. కోట గోడ కంటిన్యూషను. అబ్బో మా అమ్మాయి ఫోటోలు తెగ దిగుతోంది. అక్కడి నుంచి దిగాలంటే కుడివైపు కొంచెం ముందుకెళ్తే చూడండి, ఆ కింద వెళ్తున్న అబ్బాయి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాడో. ఇది ఎంత హైట్లో ఉందో మీకు అర్థమవుతుంది. శత్రురాజులకి దుర్భేద్యంగా నిర్మించారు. చుట్టూతో ఈ కొండల మధ్యలో ఈ కోట. కోటకి ఒకవైపు ఇది, ఇటు నుంచి ముందుకు చాలా వెళ్ళాలి. మా ఫ్రెండ్ కూతురు రుచిర, మా అమ్మాయి మేఘన. రుచిర ఈజ్ ఆల్సో మై డాటర్ లైక్. ఇటు నుంచి వ్యూ అదిరిపోయింది. పిల్లలందరూ సాంగ్స్ పెట్టుకొని అద్భుతంగా డాన్సులు చేశారు. వాల్యూమ్ మ్యూట్ చేయకపోతే నాకు కాపీరైట్స్ వస్తాయి. ఆ సిగ్నేచర్ స్టెప్స్ని బట్టి ఆ పాట ఏంటో మీరు కనుక్కొని కామెంట్స్లో తెలియజేయండి. ముబీన్ మేడం అండ్ అరుణ పిల్లలతో కలిసి భలే డాన్సులు వేశారు ఇవాళ. ఆ బ్లాక్ షర్ట్లో ఉన్న పాప పేరు ఇక్కడ నేను రివీల్ చేయట్లేదు. తన డాన్స్లో మంచి గ్రేస్ ఉంది అండ్ తనకి వండర్ఫుల్ టైమింగ్ ఉంది. వీళ్ళ డాన్స్లన్నీ అయ్యేంత వరకు ఇక్కడ ఉన్నాము. ఆ తర్వాత అందరం కలిసి బయలుదేరాము. ఇప్పుడు చూడండి ఇది ఎంత హైట్ ఉందో మీకు తెలియడం కోసం నేను ఒక 5 minutes ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియోలో తెలియదు కానండి, ఆ దిగేటప్పుడు చూడండి ఆ మనుషులు సైజు తగ్గేదాన్ని బట్టి ఎంత కిందకు ఉంటుందో మీకు తెలుస్తుంది. 2 పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో నుంచి దూరి వెళ్ళాలండి. ఇది మాత్రం భలే ఉంది. ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. కొంచెం లావు ఉంటే మాత్రం గ్యారంటీగా పట్టరు. వీళ్ళు పిల్లలు కాబట్టి చకచక వచ్చేస్తున్నారు. మా మెంబర్స్ కూడా అందరు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి దిగుతున్నప్పుడు ఎంత కిందకి వెళ్ళిపోతున్నారో. వీడియోలో మాత్రం నార్మల్గా కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నన్ను చూసుకోవట్లేదు అక్క. ఇప్పుడు వెళ్తున్న ఆయన పేరు రాధాకృష్ణ. ఆయన గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ మెంబరు. ఆయన కూడా చిన్నపిల్లలాగా భలే కలిసిపోతున్నారు అందరితో. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక గమ్మత్తైన విషయం మీకు కనిపిస్తుంది చూడండి, ఆయనకు సంబంధించింది. మేము ఆ కాలేజ్ పిల్లలు అలాగే గుంటూరు వాళ్ళు అందరూ కలిసి సుమారుగా 100-120 మంది ఉన్నామండి. ఇంతమంది ఉండేటప్పటికి కొన్ని చోట్ల క్యూలాగా నుంచో లేట్ అయింది. దానివల్ల టైం కొంచెం 10:30 దాకా అవుతుంది. ఎండ వల్ల కొంచెం అడ్జస్ట్ అయినట్టు కనిపించినా ఈ చుట్టుపక్కల కనిపిస్తున్న అందమైన చెట్లు, ఈ ప్రకృతి దృశ్యాలు, ఈ ఉల్లాసం, ఉత్సాహం, సంతోషంలో ఆ శ్రమ అసలు తెలియలేదు. ఆ రాళ్ళు చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో.
ఈ రాళ్ళని ఈ పిల్ల చూడండి ఎంత చక్కగా ఉందో, బంగారు తల్లిలాగా. ఏంటి ఆ స్పెషాలిటీ అనుకున్నా, ఆ అమ్మాయి 2 జడలు. అందుకని ఒకసారి ఇటు తిరిగమ్మ ఒక ఫోటో తీస్తా అడిగి మరీ ఫోటో తీశాను. వాళ్ళ అమ్మ నాన్నలకి ధన్యవాదాలు చెప్పాలి. అదో స్టైల్గా వదిలేయకుండా చక్కగా 2 జడలు వేశారు. మన కల్చర్ ఫాలో అయితే ఎంత బాగుంటుందో. నా చిన్నప్పుడు మా కజిన్స్ అందరూ అలా 2 జడలు వేసిన వాళ్ళు. అలా అమ్మాయిని చూడగానే ఏంటో ఆత్మీయంగా అనిపించింది. ముందు వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు వెరీ గుడ్ అథ్లెట్ అని చెప్పాను కదా. ఆయన సైక్లింగ్, రన్నింగ్ సూపర్గా చేస్తారండి. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఆయనది. ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజరు, బట్ వెరీ గుడ్ అథ్లెట్. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. సైక్లింగ్ కూడా చేస్తారు చంద్రిక గారు. ఇందాక చెప్పాను కదా ఒక ఫన్ విషయం జరిగిందని, రాధాకృష్ణ గారిది. ఇక్కడ చూడండి, ఆ చిన్నపిల్లలతో ఆయన పోటీ పెట్టుకొని ఆ కొండ మించి ఎవరు ఫస్ట్ దిగుతారని పోటీ పెట్టుకున్నారు. టకటకటకటగా బలి దిగారు. ప్రకృతిలోకి వెళ్తే మనసు తేలికయ్యి మన ఏసి వెనక్కి వెళ్ళిపోతామండి. అలాగే పిల్లలతో స్పెండ్ చేసినా సరే. అక్కడ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఆయన. గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏదైనా స్కూల్ వదిలినప్పుడు ఆ పిల్లల మొహాలు చూడండి, వాళ్ళ ప్లెయిన్నెస్ చూడగానే మన మనసు అంతా ప్రశాంతంగా అయిపోతుంది. పిల్లలతో స్పెండ్ చేయండి, మనకి అత్యంత మానసిక ఉల్లాసం కలుగుతుంది. అట్లాగే ఇలా ప్రకృతిలోకి వస్తూ ఉండండి. మనసు శరీరం 2 తేలికవుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కండరాలన్నీ బలిష్టంగా తయారవుతాయి. మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లో ఉంటాయి. షుగర్లు, బీపీలు, బొబ్బు ఉంటాయి. ఎండార్ఫిన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. మన బాడీ ఫంక్షన్స్ అన్నీ మెరుగుపడతాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కండి. ఓడల మీదకి ఆ ఉడతలాగా ఎక్కుతున్న అబ్బాయి పేరు పృథ్వీ జాస్తి. అతను మా ట్రెక్కింగ్ గ్రూప్లో కూడా ఉన్నాడు. మంచి స్ట్రాంగ్ పర్సన్, సూపర్ స్టామినా ఉంది అతనికి. మా బాబాయ్ కూడా ట్రై చేస్తున్నాడు. గట్టి స్టామినా ఉంటేనే అలా పైకి లేచి 2-3 సార్లు ఒగ్గలరు. బాబీ కూడా మంచి స్ట్రాంగే. ముబీన్ గారు ముందు అన్నిటికీ భయపడతారు, తర్వాత అందరికంటే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తారు. ఫస్ట్ టైం ఆవిడ చేయటం, కానీ చూడండి ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారు. కోర్ స్ట్రెంగ్త్ ఉంటే కానీ బాడీని హ్యాంగ్ చేయడంతో పాటు కాళ్ళు పైకి లేపలేము. నేను కూడా ట్రై చేశాను సరదాగా. ఆ వ్యూ చూడండి, అసలు ఆశాంతం కళ్ళు జిగేలు మనిపించేంత ప్రకృతి అందాలే కనిపించినాయి, మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు కూడా. బహుశా ఇది గుర్రాల శాల అయి ఉండొచ్చు. బాయ్ బాబీ అండ్ ధనలక్ష్మి, బాయ్ శ్యామ్ గారు, బాయ్ పృథ్వీ, బాయ్ మిగతా పిల్లలందరూ, బాయ్ మోహన్ కృష్ణ, అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ యువర్ టీమ్.